హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నా, బై ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ సెల్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా ఈ లెవెల్ దగ్గర. కానీ ఎందుకో ఒక భయంతో నేను ఆగిపోయా. ఆ, ఎందుకు యూఎస్ మార్కెట్ నీకు ఓపెన్ అవ్వలేదు, అప్పుడే ఎందుకు రిస్క్ తీసుకోవాలని ఆ భయంతో ఆ ఉద్దేశంతో ట్రేడ్ తీసుకోలేదు. సో దెన్ మార్కెట్ మనం అనుకున్న టార్గెట్ హిట్ అయింది. సో మనం తీసుకోలేకపోయాం సెల్లింగ్ ట్రేడ్. దెన్ ఇక్కడ ఒకటి నాకు ఒక బయింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా రీజన్ ఏంటంటే, నిన్న కూడా మార్కెట్ ఇదే మూమెంట్ బయింగ్ సైడ్ వెళ్ళి దెన్ ఒక ఫాల్ వచ్చింది టోటల్లీ. దెన్ సేమ్ రిపీట్ చేస్తుంది చార్ట్. సేమ్ అంటే చార్ట్ రిపీట్ చేయదని ఆ ఉద్దేశంతో ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. చార్ట్ రిపీట్ చేయకూడదు. సో వెయిట్ చేద్దాం అంతే తప్ప, బయింగ్ రావాలంటే మనకి వేరే ఆపర్చునిటీస్ యాడ్ లేదు మనకి. వీడి వరకు మళ్ళీ అగైన్ బయింగ్, సెల్లింగ్ వచ్చి మళ్ళీ అగైన్ బయింగ్ అంటే కుదరదు. వెళ్తే మూమెంట్ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అస్సలు హిట్ అయిపోద్ది మంది. ఈ మూమెంట్లో వెళ్ళిపోవాలి, మనకి టార్గెట్ ఇవ్వాలి బయింగ్ సైడ్. ఎందుకంటే ఇవన్నీ ఎస్ఎస్ హిట్ అనమాట. ఇక్కడ ఎవరు మనకి ట్రేడ్ తీసుకోలేరు. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది చూసారా, ఇక్కడ 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 బయర్స్ ట్రేడ్ తీసుకుంటే వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. ఇప్పుడు మనకి ఏంటంటే సెల్లింగ్ చూపిస్తుంది, మనకి సెల్లింగ్ది ఎగ్జాక్ట్లీ 60% దగ్గర నుంచి రీట్రేస్మెంట్ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక మ్యాక్స్ ఇక్కడ నాకు తెలిసి చాలామంది సెల్ ట్రేడ్ తీసుకుని ఉంటారు. సో ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను నేను. మార్కెట్ అగైన్ చిన్నగా మూమెంట్ ఇచ్చిద్దని, ఈ హై బ్రేక్ అయిద్దని, అది ప్రీవియస్ 70% వరకు వెళ్ళిద్దని. ఇక్కడ ఇది చూడొద్దాం టార్గెట్ ఏదన్నా. ఎందుకంటే రిస్క్ తీసుకున్నాం మనం, సో వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు ఇక్కడ సెల్లింగ్ అయితే కనిపించట్లేదు. ఒక సెల్లింగ్ మిస్ చేసుకున్నాను సెల్లింగ్ నేను ఈ వరకు. అగైన్ డౌన్ వెళ్ళిద్దని నాకు కనిపించట్లేదు చార్ట్లో. మేబీ వెళ్తే వెళ్ళొచ్చు, దానికి మనం ఏం చేయాలి, ఎస్ఎల్ ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప మనం వేరే ఆప్షన్ లేదు మనకి. బయింగ్ అయితే రీజన్ ఉంది నాకు, కొంచెం వెయిట్ చేయాల్సింది ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు. మనం బిఫోర్ లో దగ్గర వచ్చేటప్పుడు ట్రేడ్ తీసుకున్నాం. ఒక బయింగ్ వచ్చింది, ఒక సెల్ వచ్చింది. హలో గైజ్, మన ఎస్ఎల్ హిట్ అయింది. సో ఆల్మోస్ట్ మనం 1:2 టార్గెట్ చేసినాం మనం. నేను ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసరికి మనకి $42 మన ప్రాఫిట్ చూపించింది. స్టిల్ నేను హోల్డ్ చేసా. మేబీ మార్కెట్ డబుల్ బాటమ్ ఫామ్ చేసింది, మేబీ కంటిన్యూ వెళ్ళిద్ది అనుకున్నా. ఇలా ఈ మూమెంట్ వచ్చింది అనుకున్నా. సేమ్ నిన్న కూడా చెప్పి వెళ్తే ఇక్కడ నుంచి భయం కంటిన్యూ వెళ్ళాలి, ఇక్కడ నుంచి అది ఇక్కడ నుంచి. దెన్ ఒక బ్రేక్ ఇచ్చింది, దెన్ ఒక ఫాల్ వచ్చింది. సో ఈ క్యాండిల్ చూసి ఇక్కడ చాలామంది చెప్పాను నిన్న, చాలామంది బయింగ్ ట్రేడ్ తీసుకుంటాం, వాళ్ళు ఎస్ఎల్ సిట్ అయినాయి. ఇవాళ కూడా చాలామంది ఇక్కడ బయర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ఎస్ఎల్స్ డౌన్ సైడ్ హిట్ అయితేనే ఉన్నాయి. దెన్ ఒక మూవ్ వచ్చింది అప్ సైడ్. ఇక్కడ సెల్లింగ్ చేసిన వాళ్ళు కూడా ఎస్ఎల్స్ హిట్ అయినాయి. సో స్టార్టింగ్ నాకు ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను నేను. అప్పుడు యూఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలి, యూఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. ఆ రోజు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. నాకు అప్పుడు ఏమనిపించింది, ప్రాబిలిటీ కనిపించలేదు. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ సెల్లింగ్ ఛాన్సెస్ నాకు కనిపించలేదు. ఒక బయింగ్ మూమెంట్ వచ్చింది మేబీ అనుకొని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నది ఇక్కడ టార్గెట్ బుక్ చేసేటోళ్ళం మనం. $70 వచ్చాయి అనుకుంటా దగ్గర దగ్గర 1:2.5 అట్లా. సో నేను కూడా యూఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వని ఎందుకు తీసుకోవాలని తీసుకోలేదు. ఎందుకంటే ఒక్కోసారి ఓపెన్ అయ్యే మార్కెట్ ఒక చిన్న మూవ్ వచ్చి దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇది 60% రీట్రేసివ్ ఏరియా, ఇది మనకు ప్రీవియస్ మూవ్ది. సో ఒక సెల్లింగ్ సైడ్ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు, కుదరలేదు. దాన్ని ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా, రేట్ అయింది. ఆల్రెడీ మనం టార్గెట్ చూసినాం 1:2. సో మనం బుక్ చేయలేదు. మేబీ మూమెంట్ ఫర్దర్ ఇక్కడ వరకు రావచ్చు అనుకున్నాం, రాలేదు. ఎస్ఎస్ హిట్ అయినాయి. ఇక్కడ చూడండి, బయర్స్ ఎస్ఎల్స్ హిట్ అవుతున్నాయి, సెల్లర్స్ ఎస్ఎల్ కూడా మనకి హిట్ అవుతున్నాయి. ఇక్కడ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఎస్ఎల్స్ మాత్రం హిట్ అయినాయి. ఇక్కడ బయింగ్ చేసిన వాళ్ళు ఎస్ఎల్స్ అని ఇక్కడ హిట్ అయినాయి. ఇక్కడ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు మనకి బోత్ సైడ్. ఇక్కడ ఏం లేదు, మార్కెట్ సైడ్ వేస్తుంది.
టూ సైడ్స్ అసలు హిట్ అవుతుంది మనకి. $25 లాస్ట్ మనం ఇవాళ క్లోజ్ చేసినాం. $42 ప్లస్ చూసి -$25 క్లోజ్ చేసిన ట్రేడ్. పర్లేదు, నో ప్రాబ్లం, రేపన్నా చూసుకోవచ్చు మనం. ఇంకోటి రీజన్ ఏంటంటే నేను బయింగ్ ట్రేడ్ తీసుకోవడానికి చార్ట్ ఒకటి రిపీట్ చేయదని. సో నిన్న కూడా మా యూఎస్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, దెన్ రివర్సల్ స్టార్ట్ అయింది. అగైన్ సేమ్ యూఎస్ మార్కెట్ ముందు ఒక బిగ్ క్యాండిల్, అంటే మరి దీని అంత కాదులేండి, ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళిద్దని ఎక్స్పెక్టేషన్తో నేను ట్రేడ్ తీసుకున్నాను. చార్ట్ రిపీట్ చేయదు, అగైన్ ఈ లో టచ్ అవ్వదు అనుకుని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. బయింగ్ అదొక రీజన్ ఉంది బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోవడానికి, చార్ట్ రిపీట్ అవ్వదు అనేది. సో అది మనకు వర్క్ అవ్వలేదు. సెల్లింగ్ అయితే అనుకున్నా ఇక్కడ సెల్లింగ్ తీసుకోవచ్చు అని. సో మన యూఎస్ మార్కెట్ ఓపెన్ అయింది, నాకు ధైర్యం చాలలేదు. అప్పటికి $42 మన ప్లస్ చూసినాం. చూద్దాం రేపు మార్కెట్ అలా ఉండిద్దు, దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం మనం. వెయిట్ చేద్దాం, వెయిట్ చేస్తే మంచి మంచి రేట్లు దొరుకుతూ ఉంటాయి మనకి. ఇది స్టాండర్డ్ అకౌంట్ నుంచి చేసేది, మన రియల్ అకౌంట్ కూడా ఉంది మనకి. ఇది రియల్ అకౌంట్, అంటే ఇది రియల్ ఇంటర్ రియల్, కానీ ఇది మనకి ప్రో అకౌంట్ అనమాట. ఇది స్టాండర్డ్. సో ఎందుకు ఈ నిన్న ఇవాళ దీంట్లో చేశానంటే, ఈ ఎకానమిక్ యుఎస్ న్యూస్ ఉన్నాయిగా, ఫెడ్ చైర్మన్ స్పీచ్ ఉంది, రిలేటెడ్గా యుఎస్ డాలర్ రిలేటెడ్గా కొన్ని ఇవాళ ఉన్నాయి మనకి, పీపీఐ ఉన్నాయి. సో ఒక్కోసారి మనకి అకౌంట్లో ఉంటే మనం $20 పడితే అది 35-45 దగ్గర ఎగ్జిట్ అయ్యిద్ది. సో డెంట్ పడిద్ది అకౌంట్కి, అందుకోసం దీంట్లో చేస్తాను. చూస్తే ఇంకొక రోజు చూసుకొని దీంట్లో చేస్తా. ఇదండి ఇవాళ అనాలిసిస్. చార్ట్ రిపీట్ అవ్వదని నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, అది వర్క్ అవ్వలేదు. సెల్లింగ్ అయితే వర్క్ అయింది, వచ్చింది, మనం అనుకున్న ప్లేస్ నుంచి సెల్లింగ్ అయితే వచ్చింది, కానీ నేను తీసుకోవాలి యూఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదని. నిన్న కూడా చెప్పా, ఈ క్యాండిల్ చూసి మిగతా వాళ్ళందరూ బయింగ్ ట్రేడ్ అయ్యా, మనం సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాం ఒకటి. బయింగ్ సెల్ తీసుకున్నాను, నాకు గుర్తులేదు, నాకు ఏం తీసుకున్నా, ఒక్క నిమిషం అండి. సెల్ సైట్ తీసుకున్నాము, ఇక్కడ అక్కడ తీసుకున్నాం మనం. చిన్న ప్రాఫిట్ 1:1 చూసుకొని ఎగ్జిట్ అని, దెన్ ఎస్ఎస్సిటీ ఫాల్ వచ్చింది. సో సీ యూ గైస్, రేపు కలుద్దాం.